పాల్గొని చూపించడం జరుగుతుంది. చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి. తమ్ముళ్ళంతా సరిగ్గా క్లాప్స్ కొట్టాలి. సరిగ్గా చేతులు కొట్టాలి సార్. చేతులు కొట్టాలి సార్. ఇంకా చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి. తమ్ముళ్ళ సరిగ్గా క్లాప్స్ కొట్టాలి సార్. పైకి పని ఇంకా చేతులు ఏడిగా చేతులు కొట్టాలి. తమ్ముళ్ళ సరిగ్గా క్లాప్స్ కొట్టాలి సార్. రాయ్ కరెక్ట్గా లాస్ట్ కూడా అవుతారు కానీ మా ఆడవాడు ఆడతారు. అదే సార్ ఇంతవరకు కొన్ని కార్యక్రమాలు అయితే చేశాము. అదేవిధంగా సార్ ఇప్పుడు నేను కొన్ని కార్యక్రమాలు అయితే చేసి చూపించాను. నా ఒక్క తమ్ముడైనా ఒక డిగ్రీ వరకు చదువుకున్నారు సార్. అయినా కూడా ఏదో మా ఒక కళపాత్ర నింపుకోవడం కోసము ఏదో చేసే పని అయితే తక్కువ చేయకూడదని నడుచుకొని నా ఒక్క తమ్ముడైనా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు సార్. ఏదో చిన్న చూపు అయితే చూడకండి. ఏదో కష్టము సుఖము తెలిసిన వాళ్ళకైతే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సార్ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక గంట సేపు జీవ సమాధి కార్యక్రమం నెరవేరుస్తారు సార్. ఒక గంట సేపు భూమి లోపల జీవ సమాధి కార్యక్రమం నెరవేరుస్తాడు. నైట్ చెప్పాను సార్, ఒక అబ్బాయి జీవ సమాధి నెరవేర్చిన తర్వాత ఇక్కడే ఎవరైనా కూర్చోబెట్టి పట్టే రాపిస్తామని, పట్టే మొలకలు ఎవరో ఎంత సాయం చేసేది రాపిస్తున్నామని నైటే చెప్పాను సార్. అదేవిధంగా మన కాలనీ నివాసులు మన గ్రామస్తులు ఎవరైనా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడ రావాలి సార్. ఎవరైనా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడ రాలా. ఏం సార్ చదువుకున్న వాళ్ళంటే ఆలోచిస్తున్నారు. ఇంత గ్రామంలో చదువుకున్న వాళ్ళంటే భయపడుతున్నారు సార్. ఎవరైనా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడ రాండి. మీ గ్రామంలో మీరే భయపడితే చాలా బాగోదు. ఏదో మగ పిల్లలు వచ్చారని భయపడుతున్నారు. ఆడబిడ్డలన్నా ఎవరన్నా రాండమ్మా. ఎవరైనా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడ రాలా. ఏం ఇంత గ్రామంలో చదువుకున్న వాళ్ళు అంటే భయపడుతున్నారే. మన అంతా రాళ్ళగొట్టి వాళ్ళు, మన డ్రైవర్లు, మన లారీ డ్రైవర్లు అంతా కష్టపడే వాళ్ళు అని వచ్చేసాము. ఎవరైనా ఒక రాళ్ళు అసలు చదువుకున్న వాళ్ళు. ఏం చదువుకున్న వాళ్ళంటే ఇంత భయపడుతున్నారు. ఎవరైనా ఒక రాళ్ళు ఇంత భయపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మా ఒక్క అబ్బాయి అయినా జీవ సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి. తమ్ములంతా సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి సార్. గట్టిగా చేతులు కొట్టాలి తమ్ములంతా. ఏదో ఒక టికెట్ పెట్టకుండా ఒక డేరా కట్టకుండా ఫ్రీగా పబ్లిక్గా పెట్టాను సార్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక గంట సేపు జీవ సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ప్రతి ఒక్కరు చేతులు కొట్టాలి. తమ్ములంతా సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి సార్. గట్టిగా చేతులు కొట్టండి. అదేవిధంగా సార్ ఇప్పుడు ఒక అబ్బాయి కూడా ఒక డిగ్రీ వరకు చదువుకొని ఏదో మా అమ్మ మా నాన్న మా అన్న ఒక ముగ్గురు జనాభా ఒక సర్కస్ అయితే నడిపిస్తున్నాము. ఏదో నా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. ఏదో చిన్న చూపు అయితే చూడద్దాను సార్. వీళ్ళు కూడా మేము కూడా ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత లైటింగ్ ఇంత సౌండ్ సిస్టమ్ ఇంత డెకరేషన్ పెట్టుకొని ఒక 2 రోజుల కాలంగా ఈ యొక్క సర్కస్ అయితే నడిపిస్తున్నాం సార్.
ఏదో ఒక 50 ఇండ్లు దాకున్నాయి, ఏదో మీ యొక్క బిడ్డలాగా ఆదరిస్తారని చిన్న నమ్మకంతో ఈ యొక్క సర్కస్ అయితే పెట్టాము. అదేవిధంగా ఇప్పుడు మాకు సాయం చేసేటి వాళ్ళు, సహకరించేటి వాళ్ళు 201 రూపాయలు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, 301 రూపాయలు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, 501 రూపాయలు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, కలిగిన వాళ్ళు 200 సాయం చేసే వాళ్ళు ఉన్నారు. సార్ ఈ రోజు ఎవరు అంతస్తు కొద్ది వాళ్ళు, ఎవరి కెపాసిటీ కొద్ది వాళ్ళు ఎంతో గొప్పతనంగా సాయం చేసి సహకరిస్తారని కోరుతాము. మేము ఉదయం ఇంటింటికి వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, బియ్యం పెట్టండి, సర్కస్ చేశామని చదివేటి వాళ్ళం అయితే కాదు సార్. ఈ యొక్క 10 మందిలో కష్టపడుతున్నాము, ఈ యొక్క 10 మందిలో మేము ఇస్తే తీసుకుంటాము, లేదంటే పక్కన బస్తీకి వెళ్తాం సార్. రేపు ఇక్కడ నుండి ఇక్కడే మన అపార్ట్మెంట్ల ముందర గుడిసెలు ఉన్నాయి సార్, ఆ యొక్క గుడిసెల దగ్గరికి వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత మన గ్రామం పేరు, మన బస్తీ పేరు ఎంతో గొప్పగా చెప్పుకొని పేదపించలాంటివన్నీ ఏదో కష్టము సుఖము తెలిసిన వాళ్ళు, లారీ డ్రైవర్లు ఉన్నారు, మన రాయగొట్టే వాళ్ళు ఉన్నారు అనే నమ్మకాన్ని ఈ యొక్క సర్కస్ అయితే పెట్టాము. ఏదో దాన ధర్మం చేసేదానికి ఆలోచించడానికి సార్ ఒక్క రోజులో 100,000 ఖర్చు పెడతారు, ఎంతో తినేస్తారు, ఎంతో పోగొట్టేస్తారు. ఏదో మాలాంటి వాళ్ళకి పెట్టింది మీకు దేవుడు తక్కువ చేయడం తలుచుకొని ప్రతి ఒక్కరూ సాయం చేయాల. అదేవిధంగా సార్ ఎవరే కానీ ఇంట్లోకి మాత్రం పోద్దండి, ఎందుకంటే ఒక చచ్చిపోయిన మనిషినైనా కాల్ చేసి కానీ పూర్తి చేసి కానీ వెళ్ళిపోతాము. ఇది అటువంటి కార్యక్రమం కాదు సార్. ఒక మనిషి ప్రాణం ఉన్నట్టుగానే వీర బ్రహ్మం గారు ఇక్కడ ఏ విధంగా అయితే కూర్చున్నారో అదే విధంగా ఒక అబ్బాయి కూడా 1 గంట సేపు వీర బ్రహ్మం గారి పేరు మీదుగా జీవ సమాధి కార్యక్రమం నిర్వహించాడు. ఎందుకంటే సార్ మాకు మంచి జరిగి మీకు చెడు జరగచ్చు, లేదా మీకు చెడు జరిగి నాకు మంచి జరగచ్చు. ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాం కాబట్టి కార్యక్రమాలు అయితే చెప్తున్నాను. లాస్ట్ వరకు కార్యక్రమాలు చూసి అయితే పోదురు. అదేవిధంగా సార్ ఇంకా మాకు సాయం చేసేటి వాళ్ళు, సహకరించేటి వాళ్ళు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ సాయం చేయాలా, సహకరించాలా. సరే సార్ ఇంత ఆలోచిస్తున్నారు మన బస్సులో, మన గ్రామంలో దానాధర్మం చేసేదానికి ఇంత ఆలోచిస్తున్నారు సార్. ఒక టికెట్ పెట్టకుండా, ఒక డేరా కట్టకుండా ఫ్రీగా పబ్లిక్గా పెట్టాము సార్. మన గ్రామంలో ఒక టికెట్ పెట్టకుండా, ఒక డేరా కట్టకుండా ఫ్రీగా పబ్లిక్గా పెట్టాము. ఏదో చాలా ఆలోచిస్తున్నారు. రాండి ఇక్కడ కూర్చొని రాదు రాండి. అలా అక్కడ ఇవ్వకూడదు, అందుకని ఇక్కడ కూర్చొని రాస్తే బాగుంటుంది అని మీ గ్రామంలో మీరే భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. మీ గ్రామంలో మీరే సిగ్గుపడుతున్నారు అన్న, మీ గ్రామంలో మీరే సిగ్గుపడితే ఎట్లుంటుంది చెప్పు. నాది జిల్లా కాదు, తాలూకా కాదు, చిత్తూరు జిల్లా, తిరుపతి, ఆంధ్ర నుండి వచ్చినానన్నా. రాదా ఎవరన్నా రాండి. ఏం సార్ చాలా ఆలోచిస్తున్నారు. అక్కగారులు అన్నగారులు ఊరు వచ్చి మీ యొక్క బిడ్డలాగా అడుగున్నాము. రానా ఏమన్నా ఇంత సిగ్గుపడుతున్నారన్నా. కాదు డబ్బులు ఇచ్చేదానికైతే బాధపడాలా, ఏం రాసేదానికి కూడా ఇంత భయపడుతున్నా కదన్నా. కాదు రాసేదానికి ఇంత సిగ్గుపడుతున్నారు. ఏదో సాయం చేయాలా, సహకరించాలా ఆలోచిస్తున్నారు. ఇద్దాం వద్దా, ఇస్తే వెళ్ళిపోతుందేమో అనే విధంగా ఆలోచిస్తున్నారు. అలా సార్ ఏదో చాలా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటి వారు సాయం చేయాలా, సహకరించాలా అడుగుతున్నామని బేజారైతే చేసుకోవద్దని సార్. ఉదయం ఇంటింటికి వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, సర్కస్ చేసాము, లేదా బియ్యం పెట్టండి అని చదివేది వాళ్ళం కాదు. ఈ యొక్క 10 మందిలోనే మీరు ఇచ్చినా మేము తీసుకునేది, లేదా ఉదయం 8 గంటలకంతా పక్కన గ్రామానికి వెళ్ళిపోతాము. కాదు ఇంత ఆలోచిస్తున్నారు మన గ్రామంలో. ఇంకా ఒక 50 ఇండ్లు ఉన్నాయి, ఏమో పెద్ద ఇచ్చేస్తారు, సాయం చేస్తారని వచ్చేసినాము. కాదు డబ్బులు అడుగుతా అంటే ఇంత ఆలోచిస్తున్నారు. కాదు ఈ గ్రామంలో టికెట్ పెట్టినా కూడా ఎంతో కలెక్షన్ అవుతాను కదన్నా. కాదు చిన్న గ్రామం అయినా ఏదో